ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 17వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్ నెగిటివ్లో క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. సో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్లయితే టాప్ లూజర్లో నిఫ్టీ ఐటీ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా పిఎస్యూ బ్యాంకు దాకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉండగా రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే స్టిల్ కొంత స్లైట్ వీక్గా మన మార్కెట్స్ అనేది క్లోజ్ అయినట్టు ఇండిసెస్ చెప్తూ ఉన్నాయి. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రష్యా అప్డేట్ అవ్వలేదు. సౌత్ కొరియా ప్రస్తుతానికి అయితే నెగిటివ్గా ఉంది. యుఎస్ 500 నెగిటివ్గా ఉన్నాయి. ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా యుఎస్ 30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. ఇకపోతే హ్యాంగ్సెంగ్ ఫ్యూచర్స్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నాయి. S&P 500 విక్స్ అయితే స్లైట్గా రైజ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్లో కొంత వాలటిలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లండన్ పాజిటివ్గా ఉంది. చైనా 50 షేర్స్ అంటే చైనా నిఫ్టీ 50 లాగా అనుకోవచ్చు, అది కూడా పాజిటివ్గా ఉంది. ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. జర్మన్ కూడా పాజిటివ్గా ఉంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్గా కనిపిస్తుంది. బట్ అంత నెగిటివ్గా అయితే కనిపించట్లేదు మొన్నటాల. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది సిపిఐ డేటా అనేది రావడం జరిగింది. సో ఇదైతే నెగిటివ్గా వచ్చింది. ఈరోజు విషయానికి వస్తే యూఎస్కు సంబంధించిన కోర్ రీటైల్ సేల్స్, జాబ్లెస్ క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, రిటైల్ సేల్స్, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా ఇది రావడం అనేది జరుగుతుంది. ఇది ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. చాలా కంపెనీలు ఉన్నాయి. నెస్ట్లే కానీ, పాలీక్యాబ్, ఇన్ఫీ, హ్యావెల్స్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఎల్టీఐఎం, టాటా కమ్యూనికేషన్, టాటా కెమికల్. సో వీటిల్లో మనం వాలటిలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ యొక్క స్టాక్స్ అనేది ఒకసారి మానిటర్ చేయండి ఇంట్రాడే కోసం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడం జరిగింది. బంధన్ బ్యాంక్, ఐఈఎక్స్, ఎల్టీఎఫ్, టాటా కెమికల్, జిఎన్ఎఫ్సి, చంబల్ ఫర్టిలైజర్స్, నేషనల్ అల్యూమినియం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, మణప్పురం, హిందూ కాపర్, సెయిల్, గ్రాన్యూల్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్. సో ప్రాబబ్లీ ఆర్తి ఇండస్ట్రీస్, ఎక్సైట్ ఇండస్ట్రీస్, బిర్లా సాఫ్ట్, ఏబిఎఫ్ఎల్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం, క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి లైఫ్, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, గ్రాసిమ్, రిలయన్స్ ఇవి కొంచెం గ్రీన్లో క్లోజ్ అవగా టాప్ లూజర్స్లో ట్రెంట్ అండ్ M&M అనేది కనిపిస్తూ ఉన్నాయి. సిగ్నిఫికెంట్గా కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. హెచ్డిఎఫ్సి ఏఎంసీ, వోల్టాస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, దీపక్ నైట్రేట్ అనేది సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే సీమెన్స్, డాక్టర్ రెడ్డీస్, ఏబీబీ, డాబర్, ఆర్బిఎల్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది కొన్ని స్టాక్స్లో జరుగుతుంది. ట్రెంట్, జైడస్ లైఫ్, కోఫోర్స్, యూబిఎల్, ఎస్ఆర్ఎఫ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది పాలీక్యాబ్, ఆల్కెమ్, లాల్పాత్ ల్యాబ్, టీవీఎస్ మోటార్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక టోటల్గా పొజిషన్స్ ఎలా ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 32%, షార్ట్ సైడ్ 52% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 8.94%, సిగ్నిఫికెంట్ లాంగ్ 6.7% అనేది కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే స్టిల్ కొంత బేరిష్ సైడ్ అనే పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫ్ఐఎస్, డిఐస్, పార్టిసిపెంట్స్ డేటా అనేది మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ అయితే స్టిల్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రమే బేరిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. అండ్ డిఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్, స్టాక్ ఫీచర్లోనేమో బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ 3,436 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 2,256 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. స్టిల్ ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ కంటిన్యూ చేస్తున్నారు, డిఐఎస్ బయింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈరోజు అయితే స్లైట్ గ్యాప్ అప్ అయితే అయింది. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం ఫోకస్ చేయాల్సి ఉంది. దాంట్లో 25,092, దాని తర్వాత 25,176, దాని తర్వాత 25,296. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది.
దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే 24,888, దాని తర్వాత 24,769. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది 52,000 దగ్గర. సో బేస్డ్ ఆన్ ద పివట్ పాయింట్స్ 52,052, 52,144 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ డౌన్ సైడ్ విషయానికి వస్తే 51,729, దాని తర్వాత 51,552 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. ఇక ఇండియా విక్స్ అయితే స్లైట్గా రైజ్ అయింది, ఇది సెకండ్ డే అనమాట, స్లైట్గా రైజ్ అవ్వడం. ఓకే, సో నామినల్గా ఉంది 0.38%, అంటే పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ ఇక డాలర్ ఇండెక్స్ అయితే కంటిన్యూస్ స్ట్రైట్ ఫార్వర్డ్లో రైజ్ అవుతుంది. జనరల్గా డాలర్ ఇండెక్స్ అనేది రైజ్ అవుతుందంటే యుఎస్ యొక్క కరెన్సీ స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం చూసుకున్నట్లయితే యుఎస్ బెంచ్ మార్క్ ప్రస్తుతానికి కొంత ప్రాఫిట్ బుకింగ్ కాషియస్గా ఉంటున్నట్టు తెలుస్తుంది హైయర్ లెవెల్స్లో. అండ్ అగైన్ ఈరోజు మనం చూస్తున్న సమయానికి ఈ యొక్క ఫీచర్స్ 20 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ మనకి ఒక స్మాలర్ టైం ఫ్రేమ్లో హైయర్ హై ఫార్మేషన్లో వెళుతుంది. నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది. అగైన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 2 డేస్ నుంచి కూడా డోజీ ఫార్మేషన్ జరిగింది. ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ వచ్చిన తర్వాత సో చూడాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిన్న క్లోజ్ అయింది, బట్ కొంచెం గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది. సో ఎనీహౌ మనం చూస్తున్న సమయానికైతే ఓ 30 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. 25,030 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 25,048 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. స్టిల్ ఏంటంటే ఒక 10-20 పాయింట్లు అనేది డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఓ స్మాల్ గ్యాప్ డౌన్ లేకపోతే స్మాల్ గ్యాప్ అప్ అనమాట, ఎంత జస్ట్ 10 to 20 పాయింట్స్ ఈ రేంజ్లో అయితే ఓపెనింగ్ అనేది జరగవచ్చు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఓకే, సో కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాల్సి ఉంది. ఈ స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. బజాజ్ ఆటో, ఎల్ఎన్టీ టెక్నాలజీస్, రైల్వే వికాస్ నిగమ్, బికాజీ ఫుడ్, ఓరియానా పవర్, పాండి ఆక్సైడ్ అనేది ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. టెక్నికల్గా టోటల్గా సమరీ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీలో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్స్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ సజెస్ట్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గ్లోబల్గా అంత వీక్నెస్ లేదు, అంత స్ట్రెంగ్త్ అనేది కనిపించట్లేదు. గిఫ్ట్ నిఫ్టీ ఏమో స్లైట్ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి కొంత సైడ్ వేస్ యాక్టివిటీ, అంటే అగ్రెసివ్గా డౌన్ సైడ్ కానీ అగ్రెసివ్గా పైకి వెళ్ళే సిచ్యువేషన్ అయితే మార్నింగ్ సెషన్లో ఉండకపోవచ్చు. చిన్న చిన్న మూవ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.